హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే టీజీ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ నెక్స్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఓకే అనుకున్న స్టూడెంట్స్కి మాత్రమే నెక్స్ట్ వాళ్ళకి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాతనే మీరు వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. అయితే మరి మీరు కంపల్సరీగా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడాలి. ఎందుకంటే ఈ యొక్క మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అయితే లేకుండా వెళ్తే మాత్రం మీ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని కంపల్సరీగా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాంచాలి వెబ్ కౌన్సిలింగ్తో పాటు సీట్ వచ్చేంత వరకు మిమ్మల్ని నేను గైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టీజీ ఈఏపీ సెట్ 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మ్యాండేటరీగా మీరు కంపల్సరీ తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అందులో మొదటిది వచ్చేసి టీజీ ఈఏపీ సెట్ 2025 ర్యాంక్ కార్డు. సో ఇది కంపల్సరీ అఫీషియల్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీజీ ఈఏపీ సెట్ 2025 హాల్ టికెట్. సో ఇది కూడా అఫీషియల్ తెలంగాణ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో ఇవన్నీ కూడా కంపల్సరీ జిరాక్స్ కాపీ ఉండాలి, ఒరిజినల్ కాపీస్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్. సో ఈ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆల్రెడీ అందరికీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటుంది. ఇది లాంగ్ మెమో. ఒకవేళ మీరు కనుక స్కూల్ నుంచి ఇంకా తీసుకోలేదనుకుంటే మాత్రం కంపల్సరీ తీసుకొచ్చి దగ్గరే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అన్నది టైంకి మీకు అందుబాటులో లేకుంటే సో అఫీషియల్గా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మార్క్స్ మెమోని కూడా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కాకపోతే దాని మీద మీ యొక్క ప్రిన్సిపల్ గెజిటెడ్ సైన్ విత్ స్టాంప్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. ఇక్కడ కంపల్సరీ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ అన్నది 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ వరకు ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరైతే అక్కడ చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో. సో కంపల్సరీగా మీరైతే ఇంటర్మీడియట్ ఏదైతే కాలేజ్లో చదివారో ఆ కాలేజ్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ యొక్క మీరు ఏదైతే కాలేజ్లో మీరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో ఆ కాలేజ్ నుంచి అయితే మీరు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే తీసుకొని దగ్గర పెట్టుకోండి. సో ఇవ్వండి కంపల్సరీ మ్యాండేటరీగా మీ దగ్గర ఉండాల్సినవి. మళ్ళీ చెప్తున్నాను, టీజీ ర్యాంక్ కార్డు, టీజీ హాల్ టికెట్, టీజీ ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డు, టీజీ ఈఏపీ సెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి 10th మెమో, ఇంటర్మీడియట్ మెమో, నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్గా మీరు ఉండాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ముఖ్యంగా ఎవరికి అంటే ఎస్సీ ఎస్టీ, నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ, బీసీ ఎవరైతే బిలో పావర్టీ లెవెల్ అంటే ఇన్కమ్ వచ్చేసి 1.5 lakhs కంటే బిలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ మీకు రావాలి అని అంటే మాత్రం ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది మీ దగ్గర ఉండాలి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అన్నది ఎవరికి అని అంటే ఎవరైతే ఈ యొక్క ఓసీ కేటగిరీలో ఉండి పూర్ క్యాండిడేట్స్ అయి ఉంటారో వాళ్ళకి, అంటే ఓసీ కేటగిరీలో కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ అన్న సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మీరు తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని ఓసీ వాళ్ళు కూడా, అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే అవసరము. అయితే ఇక్కడ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ విషయానికి వస్తే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018 నుంచి ఇప్పటి వరకు 2024-25 వరకు తీసుకున్న ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఓకే. కానీ ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ కేటగిరీ వాళ్ళకు మాత్రం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం రావడం జరిగింది. కాబట్టి 2025లో తీసుకున్న ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఎస్సీ కేటగిరీలో కూడా 3
కేటగిరీస్ చేశారు కాబట్టి కంపల్సరీగా మీరైతే కౌన్సిలింగ్ వెళ్ళాలంటే మాత్రం లేటెస్ట్ 2025 క్యాస్ట్ సర్టిఫికేటే తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ఎవరైతే ఈ యొక్క చెప్పబోయే కేటగిరీస్లో ఉన్నవాళ్ళు అంటే ఫిజికల్ ఛాలెంజ్ కానీ, నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, మైనార్టీ, ఈ యొక్క 5 కేటగిరీలో ఉన్న వాళ్ళు అదర్ సర్టిఫికేట్స్ అయితే దగ్గర పెట్టుకోవాలి. అంటే మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సదరన్ సర్టిఫికేటు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ అయితే క్యాప్ సర్టిఫికేటు, ఒకవేళ మీరు కనుక ఎన్సీసీలో కనుక మీకు ప్రావీణ్యం ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్లో ప్రావీణ్యం ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, మీరు కనుక మైనార్టీ అయితే మైనార్టీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు ఈవెన్ దో ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళు అయి ఉన్నా కూడా అందులో ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కనుక ఉంటే కనుక మీకు మంచి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కనుక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అని చెప్పాను కదా. ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళే సమయానికి అయితే మీరు మాత్రం కంపల్సరీగా మీరు ఒక పర్మనెంట్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబర్ అయితే మెయింటైన్ చేయండి. ఎందుకనంటే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి అన్ని మెసేజ్లు, మెయిల్ అయితే రావడం జరుగుతుంది. రెండో విషయానికి వస్తే మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి మీ పేరు మీద. మీరు కనుక మీ నాన్న కానీ, మీ అమ్మ, తమ్ముడు, చెల్లె, వీళ్ళ అక్క ఇట్లాంటి వాళ్ళ ఈమెయిల్ ఇస్తా అంటే ఇవ్వచ్చు, కానీ మీ పేరు మీద సపరేట్గా ఒక ఈమెయిల్ పెట్టుకోండి, ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నది అవసరం. నేను చెప్తున్న డేట్, మంత్, ఇయర్ అన్న ఫార్మాట్లో ఉండాలి వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి టీజీఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇది హాల్ టికెట్ మీద ఉంటుంది. ఈ నెంబర్ సహాయంతో మీరు వెబ్ కౌన్సిలింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదండి మన టీజీఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి కావాల్సిన మ్యాండేటరీ సర్టిఫికేట్స్ గురించి పూర్తి సమాచారం. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, వీడియోకి ఒక కామెంట్ రాయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.